హాయ్ అండి. సో ఈరోజు జున్ను కాజు తీసుకొని పూల్ పార్టీకి వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకని రెడీ అయ్యాం. సో ఇప్పుడే అలా బయటికి వచ్చాము. చూస్తే స్కై ఒకవైపు అంతా క్లౌడీ ఉంది చూడండి, ఒకవైపు అంతా సన్నీ ఉంది. సో ఐఎమ్ అలా రొటేట్ చేస్తున్నాను ఫోన్ని. ఇదంతా క్లౌడ్స్, సన్నీ, మళ్ళీ క్లౌడ్స్ అనమాట. బాగుంది కదా, అందుకని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో తీసుకుందాను. అలా 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 తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో కార్ వరకు వాక్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ అయ్యారా అండి? ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో లింక్ క్లిక్ చేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో సెటిల్ డౌన్ అయ్యాము కార్లోని. వేరీస్ మన కాజు మేడం, అద్దుగంటి కాజమ్మ అల్లరితో రెడీగా ఉంది. చూస్తారా జున్ను కాజు చేసే అల్లరి? అండ్ మెయిన్ ఏంటంటే ఈ వీడియోలో మేము పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకేనా? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు యాక్చువల్లీ బ్యాక్కి పిల్లలకి ఫోన్స్ ఇచ్చి కూర్చోబెట్టడం నాకు నచ్చదు అనమాట. అందుకని చెప్పి నేను పిల్లల్ని ఎంగేజ్ చేస్తాను. అండ్ ఎలా పిల్లల్ని ఎంగేజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో చెప్తున్నారు మా పిల్లలు ఇంట్రెస్టింగ్గా వినట్లేదు. వినరండి, పిల్లలు కదా, ఎలా వింటారు? వాళ్ళకి ఆడుకోవాలని ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే మనం పిల్లలకి ఫన్ టైం క్రియేట్ చేయాలండి. లైక్ ద టైప్ మనం ఫన్, ఎంత ఫన్గా మనం పిల్లలకి ఇంటరాక్ట్ అయితే అంత ఈజీగా నేర్చుకుంటారు. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు మన జున్ను కాజు అల్లరంతా చూసేద్దాం. చలో. ఏంటమ్మా? విల్ టార్చర్ అన్నయ్య? వై? ఏ సాంగ్ పాడతానన్నా ఇప్పుడు? ఇటు రావి నాగాజు నేనే నాన్న ఇది నీకు ఇయ్యాల నిన్ను పేచే వాలిపో. నోట్లో తీయాలి కాజీ. జున్ని, మై హ్యాండ్సమ్ అన్నయ్య అని పిల్లవే కాజీ. క్యూట్ అన్నయ్య. కితేష్, we'll have one quiz. What is a baby dog is called? Kajama noiku. Okay. What is a baby cat is called? Good. Kajama, what is a baby cow is called? Cow. Calf. Do you know what is a baby duck is called? Duck. Good. Okay, what is a baby pig is called? Good. What is a baby sheep is called? Lamb. Good. What is a baby lion is called? Cup. What is a baby tiger is called? Cup. What is a baby bear is called? Cup. Good. What is a baby deer is called? 1 mile. Ball. Good. What is a baby frog is called? Tadpole. Good. What is a baby kangaroo is called? Doll. What is a baby horse is called? Ball. Fall. Good. సో ఇలా ఎంగేజ్ చేస్తాం జున్ను కాజుని మేము సాంగ్స్తోని, ఇలా సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్గా. సో ఇప్పుడు మేమైతే టార్గెట్ స్టోర్కి వెళ్తున్నాం, ఎందుకంటే బర్త్డే గర్ల్ గిఫ్ట్ కొనాలి కదా. టార్గెట్కి ఎందుకు వచ్చామంటే ఎందుకంటే అమెజాన్లో మేము ఆల్రెడీ ఒక గిఫ్ట్ చూసాము. సో అది ప్రైస్ మ్యాచ్ చేస్తారనమాట మనకి ఇక్కడ టార్గెట్లో అయితే. సో అందుకని టార్గెట్ స్టోర్కి వచ్చాం. మన కాజు మేడం అయితే వెతుకుతున్నారు వేర్ ఇస్ ద టాయ్ సెక్షన్ అని. ఆల్మోస్ట్ మొత్తం అంతా రన్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ టాయ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. అద్దుకొని టాయ్ సెక్షన్. సో జున్ను అయితే ఒక ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాడు ఇక్కడ, ఏమేమి చూడాలి, ఏమేమి కొనాలి అని. సో బట్ మేము ఏంటంటే మినీ స్కూటర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం దానికి. సో అది తీసుకున్నాం అనమాట. రైడర్ ఉంటుంది కదా, సింగిల్ లెగ్తో మనం రైడ్ చేస్తాము. సో మినీ స్కూటర్ చాలా బాగుంటుంది. జున్ను కాజు బాగా ఎంజాయ్ చేస్తున్నారని. సో పాపకి కూడా అదే కొందాము. తను 6 years అనమాట. సో తను ఎంజాయ్ చేస్తుంది కదా అని. సో ఇంకా వేరే టాయ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని. పిల్లలు కదా, సో వాళ్ళు కూడా ఒక 5 minutes చూస్తారని చెప్పి మాకు ఆ మినీ స్కూటర్ ఎక్కడుందో వెతుకుతున్నాము. సో వెతికే లోపల వాళ్ళు ఇది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో డైనోసార్స్ని అవన్నీ చూసారా,
మన కాజు మేడం అయితే అదేదో పప్పీలాగా పైన ఇలా అంటుంది. సో అక్కడేదో చైర్ పెట్టారండి, అంతే ఎక్కి కూర్చుండిపోయింది. సో వచ్చేసాం బర్త్డే పార్టీకి వచ్చేసాము. కేక్ కటింగ్ అయిపోయింది. అదిగోండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే స్విమ్మింగ్ పూల్. సో ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎలా పూల్స్ ఉంటాయి, ఇక్కడ ప్రతి కమ్యూనిటీకి ఇంచుమించు ఉంటుందండి పూల్. సో ఇక్కడ పూల్ పార్టీస్ అంటే ఏంటంటే పూల్ సైడ్లో మనం కేక్ కటింగ్స్ చేసుకొని సో పూల్లోకి పిల్లలందరూ దిగుతారనమాట. సో అది పూల్ పార్టీస్ అంటే జనరల్లీ. సో మేడం గారు యాక్చువల్లీ కేక్ తింటున్నారు, జున్ను ఆల్మోస్ట్ డన్. సో ఇద్దరిని రెడీ చేసేసాను. సో డ్రెస్సెస్ చేంజ్ అనమాట. సో స్విమ్ వేర్ మనం వేసేసాము ఇద్దరికి. సో యాక్చువల్లీ సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బేసికలీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఫ్లోటర్స్ తీసుకెళ్ళలేదన్నమాట. అంటే ఫ్లోటర్స్ ఉండాలంట పిల్లలకి అసలు పూల్లో దిగినప్పుడు. మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ టైం ఒక పూల్ పార్టీకి వెళ్ళడం అనమాట. సో అలా ఫ్లోటర్స్ ఉండాలంట. సో మన దగ్గర ఫ్లోటర్స్ లేవు. సో నెక్స్ట్ టైం నుంచి తీసుకెళ్ళాలని అప్పుడు అర్థమైంది. సో ఫ్లోటర్స్ లేకపోవడం వల్ల ఏంటంటే పిల్లలు మిడిల్ ఆఫ్ ది పూల్కి వెళ్ళలేదు, ఓన్లీ పూల్ ఎడ్జ్లోనే ఆడుకున్నారు. ఇంతకన్నా నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను కొట్టేస్తున్నారండి. సో అక్క మీరు కాజు అల్లరి పెట్టండి అని, ఇంకా కాజు అల్లరి వినుకోండి. ఓకే స్విమ్ ఎలా చేస్తారు యు నో కదా. స్విమ్ ఎలా చేస్తారు? నో తడిచిపోతుంది కన్ను. ఓకే గుజం. సో ఇంకా అయిపోయింది, పూల్స్ అర్థం అయిపోయింది. చాలా టైం ఆడుకున్నారు. ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసాను. జున్ను కూడా డ్రెస్ చేంజ్ చేసేసి ఇద్దరికి ఇంకా హెయిర్ అంతా డ్రై చేసేసి జస్ట్ సెట్ అయ్యాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వస్తే ఫ్లోటర్స్ కొనాలి. సో నెక్స్ట్ టైం కొనాలి అని చెప్పి హస్బెండ్ నేను అనుకున్నాము. సో అనుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము మా కమ్యూనిటీకి. సో అక్కడ చూసారా పైన స్ట్రీట్ లైట్ మధ్యలో ఏంటనుకున్నారు, చందమామ భలే ఉంది కదా. నాకు నేచర్ అంటే పిచ్చి అండి. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే అదే ఉంటుంది. సో మూన్, సన్ అంటే నేచర్, అసలు ఏ నేచర్ అయినా నేను చాలా బాగా క్యాప్చర్ చేస్తాను, ఇష్టం అనమాట. సో చందమామ బాగుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను. అది మీకు చూపిద్దాం అనిపించింది, ఫుల్ మూన్ డే అని, అంతే. సో ఖచ్చితంగా జున్ను కాజు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన కాజమ్మ అల్లరికి అసలు ఇన్స్టాగ్రామ్లో మనకి 107K ఫాలోవర్స్ అండి. అసలు ఎవరు మనకి ఇక్కడ, నాకైతే వ్యూస్ less than 1000 వస్తున్నాయి. ఏమైంది, వీడియోస్ నచ్చట్లేదు? అసలు మీరు ఫీడ్బ్యాక్ జెన్యూన్గా ఇవ్వండి, ఓకేనా? ఐ ఎక్స్పెక్ట్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.